సూర్యుని టెంపుల్ కర్నూలులో బాగుంది గుడి. కర్నూలులో కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. కొంచెం రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి. అండర్ పాసెస్లోకి రావాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా మన డెస్టినేషన్ వచ్చేసి 360 కిలోమీటర్స్ ఉంది. గూగుల్ టైం వచ్చేసి 11:40 ఉంటుంది. దాన్ని మనం బీట్ చేయగలుగుతామా చేయలేమా అన్నది నేను ఇవాళ కంపల్సరీ ఎండింగ్లో పెడతా. ఇప్పుడే కర్నూలులోకి అయితే ఎంటర్ అయినాం. సో మనం తెలంగాణ దాటి ఆంధ్రాలోకి వచ్చేసాం. అలంపూర్లో మాత్రం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నరేష్ బ్రోకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. దగ్గరుండి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసాడు. తనకి నాలాగే కెమెరా ఫియర్, కెమెరా ముందుకు వచ్చి చెప్పలేదు. సో ఆనంద్ శర్మ పంతులు గారు అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. తను ఇంకొంచెం చెప్తుండే కెమెరా హీట్ అవ్వడం వల్ల అది ఆటోమేటికల్లీ స్విచ్ ఆఫ్ అయిపోయింది. పాపా వినాశనం టెంపుల్ది కూడా చెప్తా నేను, అది బ్లాగ్ చేసినప్పుడు వాయిస్ ఓవర్ చేయడమా లేదంటే ఎట్లా అన్నది. పంతులు లేడు, ఉంటే తను కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. ఎక్కడ లేని విధంగా నారాయణుడు కూడా మన పాప వినాశనంలో ఎడమ చేతిలో గద పట్టుకొని కుడి చేతిలో పిండం పట్టుకొని ఉంటాడు. బ్రహ్మ కూడా కుడి చేతిలో పిండం పట్టుకొని ఉంటాడు. శివుడు కూడా బాగుంది విగ్రహం. సో నేను ఎన్నోసార్లు అలంపూర్ వచ్చా కానీ అక్కడ అలాంటి టెంపుల్ ఉందని నాకు కూడా అస్సలు ఐడియా లేదు. నరేష్ ఉండి దగ్గరుండి అన్ని చూపించాడు. ఇంకా ముందుకెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలా. ఈ కొండ మధ్యలో నుంచి మనకు రోడ్ ఉంటుంది. ఆ కొండలు ఉన్నాయి కదా, ఆ కొండల మధ్యలో నుంచి రోడ్ ఉంటుంది. చాలా బాగుంటుంది వ్యూ. అది నంద్యాల 69 కిలోమీటర్స్, కడప 189, తిరుపతి 331, బెంగళూరు స్ట్రైట్ 347. ఇక్కడ ఆ ఫ్లైఓవర్ కింద నుంచి మన రోడ్డు డివైడ్ అయిపోతుంది. సో టేక్ లెఫ్ట్. టోల్ రోడ్ ఎక్కాలి. బైక్ అలో ఉందా లేదా? బైపాసే, టోల్ ఉంటుంది కంపల్సరీ, ఎందుకంటే ఇంకో రోడ్డు కూడా లేదు కదా. ఓఆర్ఆర్ అయితే కాదు కాబట్టి ప్రాబ్లం లేదు. ఓఆర్ఆర్ అయితే మనం టెన్షన్ పడాలి, ఉందా లేదా, ఎక్కొచ్చా ఎక్కదా అన్నది. చూడండి చుట్టూ చెప్పలే, కొండల మధ్యలో నుంచి వెళ్తామని. ఇంకా అక్కడ చూడండి, ఆ టర్నింగ్ నుంచి అటు వెళ్ళాలి. ఇంకా రాయలసీమ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్కు స్వాగతం. వెల్కమ్ టు రాయలసీమ ఎక్స్ప్రెస్ వే. ఆపి ఫస్ట్ గ్లౌజులతో కొంచెం ఇబ్బంది అనిపించింది, అందుకే తీసేసా. గ్లౌజెస్ అయితే తీసి బ్యాగ్లో పెట్టాలి ఫస్ట్. ఈ రూట్ అయిపోయాక పెట్టేస్తా. స్పీడ్ కూడా ఏమి ఎక్కువ మెయింటైన్ చేయట్లేను, 80, 100 అంతకు మించి అయితే వెళ్ళట్లేదు కూడా. ఇవాళ ఇది 3rd టోల్ గేట్. పొద్దున్న అక్కడ ఇది, ఇంతకుముందు కర్నూలు దగ్గరది ఇది. మొత్తం ఈ జర్నీలో మాత్రం 6th టోల్ గేట్. ఆంధ్రాలో కొంచెం ఎక్కువనే ఉంటాయి టోల్ గేట్లు. ప్రైజెస్ తక్కువ ఉంటే ఎక్కువ ఉంటాయి. తెలంగాణలో తక్కువ ఉంటే ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. రోడ్లు కూడా బాగున్నాయి. పోలీసులు మరి రోడ్డు మీద నిలుచున్నారు. సాయిబాబా విగ్రహం చాలా పెద్ద ఉంది, అందరికి కనిపిస్తుంది కదా. क्या है रोड कैसा जा रहा, क्या आ रहा, आप दिख रहा अभी? हाँ मैं दिख रहा हूँ। हाँ, पूरा रोड किधर किधर जा रहा है, कैसा कैसा, और पूरा ये पूरा निकाल के मैं एडिट करके यूट्यूब पे डाल देते हैं. నైట్ వ్యూ, ఫాగ్ లైట్స్ బంద్ చేస్తే చూడండి.
కొంతమంది అసలు ఈ లైట్ కూడా కనిపించదు, మనకైతే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇది ఫాగ్ లైట్స్ ఆన్ చేస్తే చూడండి, ఇది లో బీమ్, హై బీమ్ ఫాగ్ లైట్స్. ఫాగ్ లైట్స్లో మనకు 3 వేరియంట్స్ ఉన్నాయి. ఎవరికి ఇబ్బంది కావద్దు, మనకి ఇది ఒకటి సరిపోతుంది. టైం వచ్చేసి 7:40 అవుతుంది. నెక్స్ట్ ఇవాళ బంకులో అయితే ట్రై చేయాలా. నిన్నైతే 3 అడిగితే 2 పడుకోమన్నారు, బట్ అంత కంఫర్ట్ అనిపించలేదు. ఒక లాస్ట్ వాళ్ళు అడుగుతా లేదంటే ఓయో చూసుకుందాం ఏదైనా హోటల్ అనుకున్నా, అతను ఇంకా మంచి రెస్పాన్స్ ఇచ్చి లోపల మంచం ఇచ్చి పడుకోబెట్టిండు. చూద్దాం ఇవాళ ఎలా ఉంటుందో మనకు నైట్ స్టే. అట్లాగా 12 వరకు డ్రైవ్ చేయకుండా ఇవాళైతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పటికైతే ఇది రైట్ అప్డేట్స్. శ్రీకాళహస్తి ఎక్కువ టైం పట్టకపోవచ్చు. ఇవాళ అయితే ఇక్కడ మనకు నరేష్ కానీ రమేష్ అన్న కానీ మంచిగా సపోర్ట్ చేసి అన్నీ ఇది చేసిండ్రు. రేపు అక్కడ కూడా చూడాలి, వీళ్ళలాగే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే మాత్రం రేపు కాళహస్తి నుంచి ఆఫ్టర్నూన్ సేమ్ ఈ టైంకే బయలుదేరుతాం. మళ్ళీ చూద్దాం ఎలా ఉంటుందో రేపు అక్కడ. ఇప్పుడు నైట్ స్టే అయితే ఎక్కడ ఏంటన్నది ఆ వెహికల్ ఆపాక మీకు మళ్ళీ అప్డేట్ చేస్తా. సాయిబాబా విగ్రహం చాలా పెద్ద ఉంది, అందరికి కనిపిస్తుంది కదా. पूरा कितना क्या है, रोड कैसा जा रहा, क्या आ रहा, आप दिख रहा अभी? हाँ मैं दिख रहा हूँ. हाँ, वो पूरा रोड किधर किधर जा रहा है, कैसा कैसा, और पूरा ये पूरा निकाल के मैं एडिट करके यूट्यूब पे डाल देते हैं. నైట్ వ్యూ ఫాగ్ లైట్స్ బంద్ చేస్తే చూడండి. కొంతమంది అసలు ఈ లైట్ కూడా కనిపించదు, మనకైతే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇది ఫాగ్ లైట్స్ ఆన్ చేస్తే చూద్దాం ఇవాళ ఎలా ఉంటుందో మనకు నైట్ స్టే. అట్లాగా 12 వరకు డ్రైవ్ చేయకుండా ఇవాళైతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పటికైతే ఇది రైట్ అప్డేట్స్. శ్రీకాళహస్తి ఎక్కువ టైం పట్టకపోవచ్చు. ఇవాళ అయితే ఇక్కడ మనకు నరేష్ కానీ రమేష్ అన్న కానీ మంచిగా సపోర్ట్ చేసి అన్నీ ఇది చేసిండ్రు. రేపు అక్కడ కూడా చూడాలి, మన సత్రంలో మరి ఇట్లా వచ్చినాం, మరేమన్నా చెప్పగలుగుతారా ఎవరికన్నా అని. వీళ్ళలాగే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే మాత్రం రేపు కాళహస్తి నుంచి ఆఫ్టర్నూన్ సేమ్ ఈ టైంకే బయలుదేరుతాం. మళ్ళీ చూద్దాం ఎలా ఉంటుందో రేపు అక్కడ. ఇప్పుడు నైట్ స్టే అయితే ఎక్కడ ఏంటన్నది ఆ వెహికల్ ఆపాక మీకు మళ్ళీ అప్డేట్ చేస్తా. Lights they flicker and the candles glitter like you're in a thriller. Heart goes pum pum pum. Ghostly figures they can get so bitter. Show you want to enter, you can turn back. You don't know where I've been. What's going on inside? Where the monsters like to come alive, come alive. Do you really wanna know me? I'm really not that cozy. It's up to you, so you decide, you decide. Would you love me up my words till the coffin's in the dirt? Try to break me like a curse, you know that will never work. I'm a little bit absurd, I like dancing on the verge. Anyone can love a pretty little mansion, but could you love a haunted, haunted house? Or could you love me now? A haunted, haunted, I'm a haunted house. A haunted, haunted house. If you're too scared, get out. A haunted, haunted
a warning scribbled on my wall saying that you better turn around. Wouldn't be the first to try to burn me down. Your move, you choose.